సో, ఒకప్పుడు మన ఇండియాలో సౌరవ్ గంగూలీ, సచిన్ ప్లస్ ఓల్డ్ క్రికెటర్స్ ఉన్నప్పుడు లైక్ సెహ్వాగ్. సో, వాళ్ళు కంటిన్యూగా ఒక 200 మ్యాచ్‌లు, 300 మ్యాచ్‌లు ఆడేది. టెస్ట్‌లు, వన్ డేలు. సో, ఇప్పుడు వచ్చేసరికి మేబీ 15, 10, 20 మ్యాచెస్ ఆడేసరికి ప్రతి ఒక్కరు ఒకవేళ అతను కంటిన్యూగా ఆడలేదనుకో, తీసేసి ఇంకోళ్ళని పెట్టుకోవాలి. ఇతను కాకపోతే ఇతను, ఇతను కాకపోతే ఇతను రీప్లేస్‌మెంట్. అప్పుడు మాత్రం రీప్లేస్‌మెంట్ చేయడానికి చాలా భయపడ్డారు. ఇతన్ని డ్రాప్ చేస్తే ఏమనుకుంటారో అని. ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే కాంపిటేటివ్ స్పిరిట్ ప్లస్ అవేర్‌నెస్ ప్రతి ఒక్కరికి క్రికెట్ ఆడాలి, పైకి రావాలని పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి ఏదో ఒక స్పోర్ట్స్‌లో పంపియడం. ఒకప్పుడు స్పోర్ట్స్ పైన అంత లేకుండే. ఇండియాలో ఈరోజు స్పోర్ట్స్ కూడా ఒక మంచి వాల్యూస్, మంచి బడ్జెట్ కేటాయిస్తున్నారు. ప్లస్ ఒక సెలబ్రిటీ హోదా వచ్చింది. సో, ఇప్పుడు లైక్ టు లైక్ ప్లేయర్స్ ఎట్లున్నారంటే ఒకరు డ్రాప్ అయినరు అంటే సో, అంతే ఈక్వల్ కాంపిటీషన్ ఇచ్చే పర్సన్స్ ఒక 100 మంది రెడీ ఉన్నారు. సో, ఇండియాలో ఈ క్షణానికి ప్రస్తుతానికి ఒక 10 టీములు కావాలన్నా కూడా రెడీ అయితది. సో, ఇండియా స్పోర్ట్స్‌లో మాత్రం నేను ముందటికెళ్తదనుకుంటున్నాను. ఇంకా యంగ్‌స్టర్స్‌కు ఎందుకంటే నా ఏజ్ అయితే 36, 37 వరకు వచ్చినాము. సో, స్పోర్ట్స్‌కి ఇంకా క్రికెట్‌కి ఛాన్స్ లేదు. సో, యంగ్ స్టేజ్ తల్లిదండ్రులు కూడా ఒకటే స్పోర్ట్స్ అనే కాదు, నెక్స్ట్ జనరేషన్‌కు ఏ స్పోర్ట్స్ ఒక సెలబ్రిటీ హోదా ప్లస్ బడ్జెట్స్ ఎక్కువ అలిక్వేట్ చేస్తున్నారు. ఏది బయట కంట్రీస్‌తో కాంపిటేటివ్‌గా ఒలింపిక్స్‌కి వెళ్తున్నారు. అట్లాంటి స్పోర్ట్స్ మీద క్రికెట్ నౌ ఇంకా పీక్ స్టేజ్‌లో ఉంది. సో, వెళ్తే కూడా ఇంకా బాగా ఆడాలి. టెక్నిక్ వేరేలాగా ఉండాలి. సో, ఒక్కసారి ఆలోచించండి పేరెంట్స్ కూడా. రీప్లేస్‌మెంట్ చేసడానికి హాకీనా, చెస్సా ఇలాంటి స్పోర్ట్స్‌కి కూడా ఎంకరేజ్ చేయండి. సో, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీ కిడ్.